హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి ముందుగా తీసిన వీడియో అండి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఈ డైలాగ్ బాగుంది కదండి. అలా ఎందుకన్నానంటే అదేం లేదండి, పండగ రాకముందుకే మనం ఎన్నెన్నో కలలు కంటాం కదా, అవి నెరవేరకపోతే ఇలాంటి డైలాగ్లే గుర్తొస్తాయన్నమాట. నేను సంక్రాంతి పండగ రాకముందుకి అలా చేద్దాం, పిండి వంటలు చేయాలి, ఇలా చేయాలి, మనం ఇంటికాడ లేము కదా, ఆ ఫీలింగ్ అనేది మనకి రాకూడదు, ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి అనే దాంట్లో ఎన్నెన్నో అనుకున్నానండి. కానీ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. అందులో కొన్ని మాత్రమే నెరవేరాయి అనమాట. ఇప్పుడు మేము వెళ్ళి అన్నీ చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో మీరేం చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? అదేం లేదండి. సంక్రాంతి అంటేనే భోగి పండ్లు కదండి. భోగి పండ్లలో మనం మెయిన్గా వేసేటివి రేగాలు కదండి. ఆ రేగు పండ్ల కోసం మేము ఇలా పైకి వెళ్తున్నాము, ఊర్లోకి వెళ్తున్నాను అనమాట. ఊర్లో అంటే ఈ ఊరు విచిత్రంగా ఉంటాయండి. ఒక 5-6 ఇల్లులు ఉంటాయి. కొద్ది దూరంలో రోడ్డు ఉంటుంది, మళ్ళీ కొద్ది దూరం తర్వాత ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, పార్కింగ్ ప్లేస్ లేక ఇంటి పైన ఆటోని పార్కింగ్ చేశారు. అలా ఉంటాయండి, రోడ్డు పక్కన ఇల్లులు ఉంటాయి. ఫైనల్గా రేగుపండ్ల చెట్టుకి వచ్చేసామండి. ఇక్కడ చాలా రేగుపండ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ పండ్లన్నీ ఎండిపోయాయండి. ఇక్కడ ఎక్కువ వీళ్ళు తినరేమో అనుకుంటా, అందుకే చెట్లకు అలా పండ్లు అయ్యి ఎక్కువ పండ్లు ఎండిపోయాయి అన్నమాట. నార్మల్గా ఉన్నాయి అన్ని దూర పండ్లు అంటారు కదా, అలాంటి పండ్లు మాత్రమే తీసుకున్నాము. ఎంత ఊపినా ఆ దూర పండ్లు అనేటివి రాలటం లేదండి, ఎండిపోయిన పండ్లే రాలాయి. ఆడికైనా అక్కడక్కడ చూస్తున్నాము ఏవేవి మంచిగా ఉన్నాయో అన్నట్టు. పిల్లలకి మాత్రం అసలు ఇవేమి పండ్లో తెలియదండి. అసలు మా చిన్నతనంలో రేగు పండ్లు అంటేనే స్కూల్కి డుమ్మాలు కొట్టి మరీ వెళ్ళేటోళ్ళము. కానీ ఇప్పటి పిల్లలకి ఇవేంటివో కూడా తెలియదనమాట. మా పిల్లలు ఇవి తింటుంటే ఇవి ఎలా తినాలమ్మా, ఇవేంటివని అడుగుతున్నారు. చాలా విచిత్రంగా అనిపించింది. కానీ పిల్లలకు అన్నీ తెలియాలి కదా అని చెప్పేసి మేము ప్రతి ఒక్కటి చెప్పడానికి ట్రై చేస్తాము. ఇక్కడ అడుగుతున్నాను అనమాట మా పాపని, ఇవేంటివి అంటే అవి పండ్లు అంటుంది. అవేం పండ్లు అంటే నేను చెప్తున్నాను అనమాట, రేగు పండ్లు అని అంటున్నాను. అది పండ్లే అని అంటుంది. చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఇట్లా తెలియని విషయాలు మనం చెప్తుంటే పిల్లలకి పలకడం రాకున్నా సరే పలుకుతుంటారు కదా, చాలా ముద్దుగా అనిపిస్తాయండి. అలా పండ్లు మొత్తం తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు నుంచి కొంచెం పైకి వెళ్తే అక్కడ చెట్టు ఉంది, అక్కడ తీసుకున్నామండి రేగు పండ్లు. వ్యూ బాగుంది కదండి, వీడియో తీశాను. ముందెరగనోడు పండుగకి ఎరగడని ఏదో సామెత ఉంటుంది కదండి. మనం అనుకున్న పని కాకపోతే ఎన్నెన్నో సామెతలు గుర్తుకొస్తాయి, అందులో ఇదొకటండి. ఎన్నెన్నో అనుకుంటాం, అందులో ఏమి జరగకపోతే ఎలా ఉంటుందంటే చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. మాకు న్యూ ఇయర్ స్టార్టింగే ఇలా అవ్వడము చాలా బాధగా అనిపించింది. అంటే అన్ని పండగ రోజు భోగి పండ్లు అన్నీ ఉన్నాయండి, కానీ వేసే టైంలోనే అదేంటంటే మా వారికి డ్యూటీ ఉండడం వల్ల మా వారు వెళ్ళిపోయారు, అలా అని చెప్పేసి వెయ్యలేనమాట. ఇంకోటి కొన్ని కారణాలు ఉన్నాయి, దానివల్ల కూడా వేయలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయినా మంచిగా వేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇక అంతే కదండి, మనము అనుకున్నది జరగలేదనే డిసప్పాయింట్లో ఉంటే ప్రజెంట్ ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేం కదా, అలా అని చెప్పేసి వదిలేసానండి. ఆ రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. రేగు పండ్ల కోసం ఇన్నేళ్ళుగా అసలు ఒక 5-6 ఇయర్స్ అవుతుందండి మేము రేగు పండ్లు తినక. అందులోనే మా పిల్లలకు తెలియదు కాబట్టి పిల్లల కోసమైనా పిల్లలకు చూపించాలనే దాంట్లో మేము వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైంలోనే కదా, అలా వెళ్ళి వద్దాం అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగా అనిపించింది ఆ రోజు. అలా ఒక వ్యూ తీసాను అక్కడ. అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పామండి, మేము రేగు పండ్లు తెచ్చుకున్నామమ్మ అని వీడియో కాల్ చేసి చూపించాము. మా అమ్మ వాళ్ళు షాక్ అయ్యారు, అదేంటి మాకే సరిగ్గా దొరకట్లేవు, మీకు భలే దొరకాయి అని అన్నారు. అవును కదండి, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు స్కూల్ డుమ్మాలు కొట్టి మరి వెళ్ళి ఆ రేగు పండ్ల సీజన్లో రేగు పండ్లు తీసుకునే వాళ్ళమండి. ఎందుకంటే మాకన్నా ముందు పిల్లలు వెళ్ళి అక్కడ తీసుకునే వాళ్ళు, మాకు అసలు ఏం దొరికేటివి కావన్నమాట. అందుకే డుమ్మ కొట్టి వెళ్ళి తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అన్ని చెట్లు కొట్టేసి పంట పొలాలు చేస్తున్నారు కదా, అందుకే మనకు సరిగా కనిపించడం లేదు. చిన్నతనంలో చేసిన అన్నీ గుర్తు చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.